ఏంటంటే వీడియోలో కామెంట్లు చూస్తే అండి ఎంత ఎదవ తిట్లు తిడతారో ఆ ఎదవక ఆ కామెంట్లు అన్నది చూసి చదివితే బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను. అటువంటి నిజంగా బుద్ధి లేని ఎదవలు కాబట్టి అటువంటివి కూడా చూసుకోరు. ఏదన్నా కామెంట్ చేయొచ్చు, లేకపోతే ప్రశ్నించవచ్చు. ప్రశ్న అని పెట్టుకున్నాడు కాబట్టి ప్రశ్నించవచ్చు, తప్పులేదు. కానీ ఏంటంటే ప్రశ్న పేరుతోటి వీడు బతుకు ప్రశ్నార్థకం అవ్వకూడదు అనేది నా ఆడికి సలహా. అటువంటి కుక్కలకి ట్రిబుల్ గారు ఏమంటున్నారంటే మేము ఇప్పుడేం కంప్లైంట్లు కానీ ఏం చేయమని పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయినంత వరకు వెయిట్ చేస్తాం, అప్పుడు కంప్లైంట్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అవును, అది ఎలాగంటేనండి, పవన్ కళ్యాణ్ గారు నిజంగా హోమ్ మినిస్టర్ అయితే కనుక వాడు వాగిన వాగుడికి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తాడు. అంటే ఇది శిక్షించడం, ఇది ప్రతీకార చర్యగా ఒక పదం ఉంది కాబట్టి వ్యవహరించడం కరెక్టా అని కొంతమంది అనొచ్చు. కరెక్ట్ కాకపోయినా సరే ఆడికి సరైన దారిలో బుద్ధి చెప్పాలండి హోమ్ మినిస్టర్ లేదా పోలీస్ శాఖ. అంటే కనుక ఎవడైనా తప్పు చేస్తే, ఎవడైనా అనవసరంగా వాగితే ఆడి బెండి అలా తీయాలో అలా తీసే శక్తి వాళ్ళకు ఉంది. దాన్ని ఏంటంటే అది కొంచెం విపరీతంగా ఉంటుందన్న ఉద్దేశంతో రఘురామ కృష్ణరాజు గారు ఏమన్నారంటే, ఆయన ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక హోమ్ మినిస్టర్ అయ్యేదాకా నేను కంప్లైంట్ చేయను, అయితే కనుక ఎలాగుంటుందో ఆయన తెలుసు కాబట్టి అలాగ అన్నాడు అనమాట. సరే, దాన్ని అలసిగా చూసుకున్నాడు, ఏదైనా వాగుతున్నాడేమో. అలాగే రాధా మనోహర్ దాస్ గారి మీద కూడా వాగుతున్నాడు. రాధా మనోహర్ దాస్ గారి మీద వాగటానికి ఆడేవాడండి, నువ్వు ఎవడో అసలు రివ్యూవర్ అన్నప్పుడు నీకు సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పుకో, లేకపోతే ఎవడన్నా డబ్బులు ఇస్తే ఆడికి అమ్ముడిపోయి దానికైనా చెప్పుకో. అంతేగాని నీకు రాజకీయాల్లోకి ప్రతి దాంట్లోకి ప్రశ్నించేస్తానని నీ బతుకు ప్రశ్నగా మార్చుకుని నువ్వు ఒక ఎదవ కింద తయారవుద్దని నా మనవి. అలాగే జనసేవన్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే వీళ్ళ వెనకాల పెంచి పోషించే వాళ్ళు ఉన్నారండి. దానివల్ల ఏంటంటే ఆ డబ్బుల కోసం ఆశపడి ఆడు బతుకు నాశనం చేసుకుంటాడు తప్ప ఏం చేయగలరు చెప్పండి. జనశ్రవణ్ అనేవాడు ఆడు వాగుతున్నాడు, అందులో పదవంతు చేయమనండి. అటువంటి వీధి కుక్కలు ఎన్నో మురిగినంత మాత్రం మనం పట్టించుకోకలేదు. అసలు అన్నవాళ్లే పవన్ కళ్యాణ్ గారు ఆయన లైట్ తీసుకుంటాడు, రఘురామ కృష్ణ గారిని ఒక కమెడియన్ గా తీసుకుంటున్నారు. మనకి అతని మీద వచ్చే ట్రోల్స్ లేకపోతే మీమ్స్ చూస్తే కనుక కమెడియన్ రా వాడిని మనం చేసేది ఏంటని అంటున్నారు. దానికి ఆ మీమైనా లేదా ఆ ట్రోల్ అయినా ఆడికి అర్థమైతే కనుక ఆడు ఏ పరిస్థితిలో ఉన్నాడో, ఎటువంటి స్థితిలో ఉన్నాడో వాడికి అర్థమైపోద్ది. మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. అందువల్ల ఇలా వాగేవాళ్ళు ఎవరైనా సరే రాబోయే కాలాల్లో కుక్క సాగు చచ్చి కనుమరుగైపోయారు. మనం చూసామండి చాలా మంది, ప్రత్యేకంగా పేర్లు ఉదాహరించక్కలేదు. వీడి పరిస్థితులు కూడా అలాగే ఉంటాం. విపరీత పరిస్థితులు వచ్చినప్పుడు ఏంటంటే ఇటువంటి విపరీత బుద్ధులు వచ్చి అలా వాగుతారు, చివరికి కనుమరుగు పోయి కుక్క సాగు చేస్తారు. వీళ్ళకి కుక్క సాగే శరణ్యం అని నేను కోరుకుంటాను.